విద్యుత్ మీటర్ల రీడర్స్ నల్ల బ్యాడ్జీలతోని నిరసనలు తెలియజేస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ బిగింపు వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని, గతంలోని మా ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా టైంలో విద్యుత్ సంస్థకు రెవెన్యూ ఆదాయం రావడానికి తాము ఎంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని 4500 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, దయచేసి మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలని, లేని పక్షాన ఈ నెల 18వ తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం నిరసనకు దిగుతామని డివిజన్ ప్రెసిడెంట్ జి జాకోబు, ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, బాలాజీ, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము విద్యుత్ సంస్థలో మీటర్ రీడర్ 25 సంవత్సరాలు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా కానీ మేము కరోనా టైంలో మా కుటుంబాలను ప్రాణంగా పెట్టి మేము విద్యుత్ సంస్థకు రెవెన్యూ కల్పించినాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు ప్రత్యేక మార్గం, ఉద్యోగ భద్రత, ఎస్కోర్ అకౌంట్ కల్పిస్తారని మేము ఆశించాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న స్మార్ట్ మీటర్ల బిగింపు కారణంగా మా రాష్ట్రంలో ఉండే 4500 మంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. దీన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం మాకు ప్రత్యేక మార్గం, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఎస్కోరా ద్వారా మాకు డైరెక్ట్ పేమెంట్ను సమకూర్చాలని, మా కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మా మీటర్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. మీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మా రాష్ట్ర కమిటీ తీసుకునే రేపు జరగబోయే ప్రభుత్వము మాకు అనుకూలంగా ఆదుకుంటుందని, అలాగే రేపు జరగబోయే కార్యాచరణ మా రాష్ట్ర కార్యాచరణ పిలుపు మేరకు రేపు జరగబోయే 18వ తారీఖున నిరసన కార్యక్రమం, అలాగే 20వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అలాగే ఈ మీటర్ రీడింగ్ తీసే సమయంలో మీ నల్ల బ్యాడ్జీలు పెట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాము. మా రాష్ట్ర కమిటీ మేరకు మేము విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనవి చేస్తున్నాం.